హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ రోజు అయితే చాలా కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. డైలీ మీకు 1 to 2 hours వర్క్ చేసి ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా అయితే అందించడం జరుగుతుంది ఒకే వీడియోలో. మీరు ఇచ్చే లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మా ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కి 6 months వ్యాలిటీ తోటి కోర్స్ అయితే అందిస్తున్నాం. ఫుల్ కోర్స్ యాప్లో అయితే ఉంది. యాప్ను డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఫ్రీ సెషన్స్ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి, తెలంగాణ చరిత్రకు సంబంధించి, అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్టులు కావచ్చు, శాంపిల్ పీడిఎఫ్స్ కూడా యాప్లో ఉంటాయి. ఒకసారి మీరు వాటిని రాసిన తర్వాత మీకు నచ్చితే దానికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి త్వరలో గ్రూప్ 2, గ్రూప్ 3 అంటూ ఇక్కడ మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే చూడవచ్చు. రెండింటిలో మరిన్ని పోస్టులు పెరుగుదల, నోటిఫికేషన్ల జారీకి టీఎస్పీఎస్సీ కసరత్తు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే అదనంగా మరికొన్ని కేటగిరీలు ప్రభుత్వ విభాగాల ప్రతిపాదనల పరిశీలన పూర్తి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రాష్ట్రంలో గ్రూప్ 2, గ్రూప్ 3 కేటగిరీలో పోస్టులు పెరగనున్నాయి. సో ఇప్పటికే అనుమతించిన వాటికి అదనంగా ఇతర విభాగాల్లో గుర్తించినవి చేరనున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రాష్ట్రంలో గ్రూప్స్ ఇతర సర్వీస్ ఉద్యోగాల వర్గీకరణలో భాగంగా గ్రూప్ 2, గ్రూప్ 3 కేటగిరీలోని మరిన్ని పోస్టులను ప్రభుత్వం చేర్చింది. సో ఈ మేరకు పోస్టుల వర్గీకరణ కావచ్చు, పరీక్ష ఎంపిక విధాన నిబంధనలకు సవరణలు చేస్తూ జీవో నెంబర్ 136ను జారీ చేసిందంటే ఇక్కడ చూడవచ్చు. సో దీంతో ఈ ప్రకటన జారీకి సాంకేతికపరమైనటువంటి అడ్డంకులు తొలగిపోయాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ గ్రూప్ 2లో ప్రభుత్వం కొత్తగా అనుమతించినటువంటి పోస్టులకు సంబంధించి ప్రభుత్వ విభాగాల నుంచి కమిషన్కు ఇప్పటికే ప్రతిపాదనలు అందాయి. సో వాటి పరిశీలనలు కూడా పూర్తయినట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు గ్రూప్ 2లో మొత్తం 6 కేటగిరీలు పెంచినట్లయితే ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 2 పరిధిలో మనకు ప్రస్తుతం 16 రకాల సర్వీస్ ఉద్యోగాలు ఉండేవి. ఇప్పుడు 6 రకాలు అయితే పెంచడం జరిగింది. సో ప్రస్తుతం కనుక చూసుకుంటే మనకు గ్రూప్ 2 పరిధిలోకి మొత్తం 22 రకాల పోస్టులు వచ్చాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనం జీవో కూడా చూసాం. సో ఇక్కడ కంటిన్యూషన్ న్యూస్ కనుక చూసినట్లయితే అదనంగా చేర్చిన వాటితో కలిపి త్వరలో గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3 నోటిఫికేషన్లు జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు పూర్తి చేసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అదేవిధంగా తొలుతగా గ్రూప్ 2 తర్వాత వారం నుంచి 15 రోజుల వ్యవధిలో గ్రూప్ 3 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిసెంబర్ నాటికి ఈ 2 నోటిఫికేషన్లు వెలువడున్నాయంటే ఇక్కడైతే చూడవచ్చు. అదనంగా మరిన్ని పోస్టులు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు గ్రూప్ 2 కింద యాక్చువల్గా 663 పోస్టులు అండ్ గ్రూప్ 3 కింద అయితే 1370 పోస్టులు గుర్తిస్తూ మనకు ఆగస్టులో దీనికి సంబంధించినటువంటి జీవో అయితే రావడం జరిగింది. సో వీటికి అదనంగా వేర్వేరు విభాగాల్లో గ్రూప్ 2, గ్రూప్ 3 స్థాయి కలిగినటువంటి మరిన్ని పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా అదనంగా చేర్చినటువంటి పోస్టులకు వేర్వేరు పరీక్ష నిర్వహించడం కన్నా సో తత్సమాన హోదా కలిగినటువంటి పోస్టులతో కలిపి నోటిఫికేషన్లు జారీ చేయాలని సర్కార్ నిర్ణయించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా మనం అయితే చూడవచ్చు. సో ఇక్కడ విషయంలో సహాయ సంక్షేమ అధికారి పోస్టుకు గతంలో వేరుగా ప్రకటనలు వచ్చేవి. ఈ పోస్టులు తహసీల్దార్ కంటే కొంత ఎక్కువ హోదా కలిగినవి. సో వీటికి ప్రత్యేక నియామకాలు చేపట్టే బదులు గ్రూప్ 2 కేటగిరీలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. గ్రూప్ 2 కేటగిరీలో ఎక్కువ హోదా కలిగిన ఈ పోస్టుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు ఇప్పటికే రోస్టర్ వారీగా ప్రతిపాదనలు రూపొందించి టీఎస్పీఎస్సీకి అందించాయి. సో ఇదే తరహాలో ప్రభుత్వ విభాగాల్లో సహాయ సెక్షన్ అధికారుల పోస్టులు పెరుగుదల ఏదైతే మనకు పెరుగున్నాయి. సో సంక్షేమ శాఖల్లో మనకు ఎస్సీ 17, ఎస్టీ 9, బీసీ 17 సంక్షేమ అధికారి పోస్టులు కలిపి మొత్తం 43 ఉన్నట్టు సమాచారం. శిశు సంక్షేమ ఆధ్వర్యంలో జువైనల్ సర్వీస్ విభాగంలో 11 జిల్లాల ప్రొబేషనరీ అధికారి పోస్టులను గ్రూప్ 2తో పాటే కమిషన్ భర్తీ చేయనుంది. సో సహాయ సెక్షన్ అధికారులను కలిపి గ్రూప్ 2లో మొత్తం కనుక చూసుకుంటే 100 నుంచి 150 వరకు పోస్టులు పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 2లో మరొక 100 to 150 పోస్టులు యాడ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇదే విధంగా గ్రూప్ 3లో కూడా ప్రస్తుతం అనుమతించినటువంటి 1373 పోస్టులకు అదనంగా మరిన్ని చేరే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు 2 సర్వీసులు అయితే గ్రూప్ 3లో యాడ్ చేశారు. ఇంకా గ్రూప్ 4లో కూడా అదనంగా 4 రకాల సర్వీసులు అయితే యాడ్ చేయడం జరిగింది. సో దీనివల్ల కూడా గ్రూప్ 2లో కూడా మనకు పోస్టుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ మనకు ఈనా న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇదే న్యూస్ మనకు పలు న్యూస్ పేపర్లో ఇక్కడ ఈరోజు అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగులకు శుభవార్త. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో మరిన్ని పోస్టులు అంటూ మనకి ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో కూడా ఈ న్యూస్ అయితే ఇచ్చారు. సో వివిధ విభాగాల్లో భారీగా పెరుగున్నటువంటి ఖాళీలు, టీఎస్పీఎస్సీకి ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం, కొత్త పోస్టులను సవరిస్తూ జీవో నెంబర్ 136 విడుదల. సో నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ వేగవంతం చేసినటువంటి టీఎస్పీఎస్సీ అంటే ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ దిశ న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. పెరుగుతున్నటువంటి గ్రూప్ కొలువులు, అత్యవసర జీవో జారీ అని చెప్పేసి ఇచ్చారు.
సో వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టులు గ్రూప్స్ పరిధిలోకి అని చెప్పేసి ఇక్కడ మనకైతే ఈరోజు చాలా న్యూస్ పేపర్లు దీనికి సంబంధించి అప్డేట్ అయితే చూడవచ్చు. దీనికి సంబంధించి జీవో కూడా మనం నిన్నటి వీడియోలో అయితే చూసాం. ఎవరైనా చూడాలనుకుంటే దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్టు మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈసీఐఎల్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో 190 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీటిని అయితే భర్తీ చేస్తున్నారు. పోస్టులు కనుక చూసుకుంటే టెక్నికల్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు. సో వీటికి సంబంధించిన అర్హత కావచ్చు, ఎంపిక తదితర వివరాల కోసం వెబ్సైట్ చూడమని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంటర్వ్యూ ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. సో మీరు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇంకా హైదరాబాద్లో నైపర్లో కూడా మనకు 8 వేకెన్సీస్ సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ వేకెన్సీ సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో డిసెంబర్ 24 అనేది లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూడండి. ఇంకా అదే కాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి కూడా 3 వేకెన్సీస్ సంబంధించి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో వీటికి సంబంధించి సంబంధిత వెబ్సైట్కి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ పూర్తి వివరాలు ఉంటాయి. వాటి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ చాలా తక్కువ రావడం జరిగింది. కాకపోతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి, ఎక్కువ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. సో ప్రతిరోజు మీకు కరెంట్ అఫేర్స్ కూడా ఇదే వీడియోలో అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే స్వచ్ఛ సర్వేక్షణలో మరో 7 అవార్డు లాంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూడవచ్చు. 7 మున్సిపాలిటీలకు అవార్డులు, వేగంగా పురోగమిస్తున్నటువంటి నగరంగా వరంగల్కు గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులో తెలంగాణకు మరోసారి అయితే సత్తా చాటడం జరిగింది. సో స్వచ్ఛ సర్వేక్షణ 2.0 పేరుతో మనకు ప్రకటించినటువంటి ఈ అవార్డులో రాష్ట్రానికి 7 అవార్డులు అయితే రావడం జరిగింది. సో వీటికి సంబంధించి మనకు లాస్ట్ మంత్లో కూడా ఈ అవార్డులకు సంబంధించి అయితే చూసాం. మొత్తం ఓవరాల్గా అప్పుడు తెలంగాణకు 16 అవార్డులు అయితే రావడం జరిగింది. ఇంకా దాంతోపాటుగా గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు కూడా అయితే అందించారు. దానికి సంబంధించి నేను వీడియో కూడా చేశాను. లాస్ట్ మంత్ టాప్ 50 బిట్స్తో అయితే వీడియో చేశాను. ఒకసారి దానిలో చూసే ప్రయత్నం చేయండి. నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ అవార్డుకి సంబంధించి. సో మనకు గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో సో ఫస్ట్ 3 ప్లేసెస్లో మన తెలంగాణ కూడా ఉంది. సో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో వరుసగా ఏ స్టేట్స్ ఉన్నాయనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ దీనికి సంబంధించి కనుక చూసినట్లయితే ఆ 7 మున్సిపాలిటీలకు సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మీరైతే చూడవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో వేగంగా పురోగమిస్తున్నటువంటి నగరంగా మనకు వరంగల్ కూడా గుర్తింపు వచ్చింది కనుక దీన్ని కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే వెండి పల్లకికి జాతీయ అవార్డు అంటూ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూడవచ్చు. ఫిలిగ్రీ కళారూపం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వెండి నగిషీలతో తయారు చేసినటువంటి కరీంనగర్ వెండి పల్లకికి జాతీయ అవార్డు లభించింది. సో కరీంనగర్ వెండి నగిషీ వస్తువుల తయారీకి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. దేశ విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారికి నగరంలో తయారైనటువంటి ఈ ఫిలిగ్రీ కళాఖండాలను ఎప్పటికీ బహుకరిస్తుంటారు. అయితే ఏటా వివిధ రూపాల కళాఖండాలను తయారు చేస్తున్నారు వీళ్ళు. సో దానిలో పాటుగా మనకి ఇక్కడ కరీంనగర్లో ఈ సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ సంస్థ వీటిని అయితే ఎప్పటికప్పుడు తయారు చేస్తూ ఉంటుంది. సో రీసెంట్గా వీళ్ళు ఏంటంటే 2018లో ఈ మనకు దాదాపుగా 1.5 కిలో వెండి తీగలతోటి ఒక పల్లకిని అయితే తయారు చేయడం జరిగింది. మనకు కోవిడ్ నేపథ్యంలో దీనికి సంబంధించి అయితే మనకు అవార్డులు అయితే 2018 నుంచి అయితే ఆపేశారు. సో రీసెంట్గా ప్రకటించినటువంటి అవార్డ్స్లో సో మనకు తెలంగాణలో మన కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఫిలిగ్రీ కళకు జాతీయ అవార్డు అయితే రావడం జరిగింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ చేతి కళల సంస్థల తయారీ పోటీలను గుర్తించి ఈ జాతీయ అవార్డులు అయితే ఇస్తారు. సో దానిలో మనకు ఆ పోటీలో నేపథ్యంలో సో అశోక్ కుమార్ తయారు చేసినటువంటి ఈ వెండి పల్లకి జాతీయ అవార్డు అయితే రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మనకి సిల్వర్ ఫిలిగ్రీకి సంబంధించి రీసెంట్గా మనకు గ్రూప్ 1 అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా ఒక బిట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే మనకు రాష్ట్రంలో పేద విద్యార్థులందరికీ రూపాయి ఖర్చు లేకుండా మనకు KG to PG విద్యాలయాలను అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే స్టార్ట్ చేస్తుంది. అయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేటలో మనకు ఒకే చోట KG to PG అన్ని మనకు ఏదైతే కేజీ స్థాయి నుంచి స్టార్ట్ చేస్తే పీజీ వరకు ఒకే వద్ద చదువుకునే విధంగా ఒక విద్యా సంస్థ అయితే మనకు అందుబాటులో రానుంది. సో దానికి సంబంధించి ఇక్కడ మనం అయితే ఇమేజ్ అయితే చూడవచ్చు. సో దీన్ని మనకు అత్యంత త్వరలోనే కేటీఆర్ గారు అయితే స్టార్ట్ చేయనున్నారు. చాలా ఇంపార్టెంట్. ప్లేస్ అడుగుతారు, ఎక్కడ అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకే చోట KG to PG విద్యా సంస్థ అనేది మనకు రీసెంట్గా తెలంగాణలో ఎక్కడ వచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో మనకు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే జనవరి 21న అంతర్జాతీయ ఆయుర్వేద సదస్సు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఆయుర్వేదంపై హైదరాబాద్లో జనవరి 21న తొలిసారిగా మనకు అంతర్జాతీయ సదస్సు అయితే నిర్వహించినట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ టైం మన హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు కనుక సో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ మనకు 2023 జనవరి 21న సో ఈ ఆయుర్వేద సదస్సు అనేది హైదరాబాద్లో జరుగుతుంది కనుక డైరెక్ట్గా ప్లేస్ గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వన్యప్రాణుల కోసం పర్యావరణ వంతెనలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. అటవీ మార్గంలో నిర్మాణం, రోడ్డు ప్రమాదాల
బారి నుంచి వన్యప్రాణులకు రక్షణ 30 కోట్ల వ్యయంతో మనకు మంచిర్యాల చంద్రపూర్ జాతీయ రహదారిపై బ్రిడ్జ్ 6 నెలల్లో పూర్తి కానున్న పనులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా సేమ్ బ్రిడ్జ్ మనం దేశంలో ఇంకొక రాష్ట్రంలో కూడా చూసాం. సో దానికి సంబంధించి నేను ప్రీవియస్లో మీకు ఒకసారి చెప్పడం జరిగింది. ఎవరికైనా గుర్తున్నట్టయితే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మన తెలంగాణలో కూడా సో ఎక్కడంటే మనకు ఈ జాతీయ రహదారి అయినటువంటి మంచిర్యాల చంద్రపూర్ ఉంది కదా, సో దానిపైన ఈ బ్రిడ్జ్ అయితే రానుంది. ఎందుకంటే నేషనల్ హైవే మీద చాలా వన్యప్రాణులు ఈ మధ్య కాలంలో చనిపోవడం చూస్తున్నాం. సో వాటి యొక్క ప్రాణాలను కాపాడే విధంగా సో ఇటువంటి వంతెనలు అయితే తీసుకొస్తున్నారు. సో ఇది మన తెలంగాణలో అయితే సో ఈ జాతీయ రహదారి పైన అయితే 6 నెలల్లో దీన్ని అయితే పూర్తి చేయనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ జాతీయ రహదారి నెంబర్ ఏంటంటే 63వ జాతీయ రహదారి పరిధిలోకి వస్తుంది మంచిర్యాల చంద్రపూర్కు సంబంధించినటువంటి ఈ రోడ్డు. సో నెక్స్ట్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. ఈసీ నియామకం 24 గంటల్లోనా అంటూ ఇక్కడ సుప్రీంకోర్టు ప్రశ్నించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో నిన్నటి న్యూస్ పేపర్లో కూడా చూసాం. సో మనకి ఏదైతే రీసెంట్గా మనకు అరుణ్ గోయల్ నియామకం అయితే జరిగింది. సో ఆ నియామకం పైన మనకు నిన్న కూడా సుప్రీంకోర్టు కొన్ని అభ్యంతరాలు అయితే వ్యక్తం చేసింది. సో వితిన్ 24 అవర్స్లోనే ఈ నియామకాన్ని ఎట్లా గుర్తిస్తారు అని చెప్పేసి ఇక్కడ మరొకసారి ప్రశ్నించినట్లయితే చూడవచ్చు. సో ఎలక్షన్ కమిషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూడండి. మీకు నిన్న కూడా చెప్పాను. సో దీన్ని కొలీజియం వ్యవస్థ తీసుకురావాలని చెప్పేసి కూడా పలు ఆర్టికల్స్ అయితే మనకు రీసెంట్గా న్యూస్ పేపర్లో అయితే చూస్తున్నాం కనుక సో కంప్లీట్ డీటెయిల్ చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే నౌకాదళ అమ్ముల పొదలోకి రెండో విధ్వంసక నౌక అంటే ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో మనకు ప్రాజెక్టు 15Bలో భాగంగా మస్గౌ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించినటువంటి రెండో విధ్వంసక నౌక గురువారం భారత నౌకాదళ అమ్ముల పొదలోకి చేరినట్లు ఇక్కడైతే మనకు ఒక అప్డేట్ చూడవచ్చు. సో దీని పేరు కనుక చూసుకున్నట్లయితే Y12705 అనే పేరుతో దీన్ని రిలీజ్ చేశారు. మొర్ముగావ్ అనేటువంటి నేమ్ తోటి దీన్ని మనకు ఏది నౌకాదళలోకి అయితే ప్రవేశించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో ఇది కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే మలేషియా కొత్త ప్రధానిగా సంస్కరణవాది అన్వర్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో మలేషియాలో మనకు రీసెంట్గా అంటే శనివారం జరిగినటువంటి ఎన్నికల్లో హంగ్ పార్లమెంటుకు దారి తీసిన సో రాజా ఆల్ సుల్తాన్ అబ్దుల్లా పలువురు పార్లమెంటు సభ్యులతో సంప్రదించి గురువారం 75 ఏళ్ల అన్వర్ ఇబ్రహీంతో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారంటే ఇక్కడైతే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. పేరు గుర్తుంచుకోండి, ఇక్కడ కంట్రీ నేమ్ గుర్తుంచుకోండి. మలేషియా కొత్త ప్రధానిగా మనకైతే అన్వర్ రావడం జరిగింది కనుక సో ఈ నేమ్ అయితే గుర్తుంచుకొని డైరెక్ట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో గిన్నిస్ బుక్లోకి 26 ఏళ్ల పిల్లి అంటే ఇక్కడ చూడవచ్చు. అత్యధిక వయసుతో ప్రపంచ రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు అత్యధిక కాలం అంటే 26 ఏళ్ళు బతికి ఉన్నటువంటి పిల్లిగా ఆగ్నేయ లండన్కు చెందినటువంటి ఫ్లోసీ ప్రపంచ రికార్డు సృష్టించినట్టుగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది గిన్నిస్ బుక్లోకి ఎక్కినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో దీని నేమ్ గుర్తుంచుకోండి. ఇది లండన్కి సంబంధించినటువంటి పిల్లిగా గుర్తుంచుకోండి. 26 ఇయర్స్ బతికినటువంటి పిల్లిగా ఇది మనకు గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఈ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. వీటికి సంబంధించి డైరెక్ట్గా అడుగుతాడు అండ్ ప్లేస్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అది కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే హిమోఫీలియా బికి అత్యంత ఖరీదైన ఔషధం అంటే ఇక్కడ చూడవచ్చు. ఎఫ్డిఏ ఆమోదం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది. సో మనకు హిమోఫీలియా బి అనేటువంటి అరుదైనటువంటి ఆరోగ్య సమస్యకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి ఔషధం అందుబాటులోకి వచ్చింది. సో ఇక్కడ చూసినట్లయితే హిమోజెనిక్స్ అనే పేరుతోటి ఈ ఔషధాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో రీసెంట్గా మనకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి సంస్థ దీనికి ఆమోదం తెలిపినట్లు ఇక్కడైతే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని తయారు చేసినటువంటి ఆస్ట్రేలియా సంస్థ CSL లిమిటెడ్ అనమాట. సో ఈ తయారు చేసినటువంటి ఆస్ట్రేలియాకి సంబంధించిన సంస్థ, అది కూడా గుర్తుంచుకోండి. సో ఈ ఔషధ ధరను కనుక చూసుకున్నట్లయితే $3.5 మిలియన్, అదే మన ఇండియన్ రూపీస్లో కనుక చూసుకుంటే 28.61 కోట్లుగా నిర్ణయించడం జరిగింది. సో ఇది ఇప్పటి వరకు అత్యంత ఖరీదైనటువంటి చికిత్సగా నిలనున్నట్లు మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకు రక్తం గడ్డకట్టడంలో ఉండేటువంటి లోపాలను మనం ఈ హిమోఫీలియా బిగా అయితే చెప్తారు. సో దీనికి సంబంధించి ఔషధం మార్కెట్లోకి వచ్చినట్లు ఇక్కడైతే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్, అదేవిధంగా ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. విధ్వంసక నౌక కింద మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. దీన్ని తయారు చేసినటువంటి సంస్థ ఏంటంటే మస్గౌ డాక్ షిప్ బిల్డర్స్ అనేటువంటి సంస్థ దీన్ని తయారు చేయడం జరిగింది.